సరే, మీరు కొంచెం బయట వెయిట్ చేయండి. తన బులిరాజు సిచ్యువేషన్ ఏంటో ప్రాక్టికల్గా టెస్ట్ చేయాలి. నేనెందుకు బయటికి వెళ్ళాలి? నేను వాడి గర్ల్ ఫ్రెండ్ని కదా, ఇక్కడే ఉంటాను. చూడండి మిస్ పూజ. మిస్ పూజ, మేము డాక్టర్స్. మేము మీ ప్రాబ్లమ్స్ని పోగొట్టే వాళ్ళమే కానీ మీ ప్రాబ్లమ్స్ని పెంచే వాళ్ళం కాదు. మమ్మల్ని మీరు ఎంత నమ్మితే మిమ్మల్ని మీరు అంత కాపాడుకోగలరు. ఆవిడ బాధ అంతా అతను బుల్లిరాజుతో మీరెక్కడ బుల్లెట్ బండి సాంగ్ వేసుకుంటారో అని భయం. బలం లేని బుల్లిరాజుని మనమేం చేసుకుంటామే? అంటే బలం ఉంటే ఏదన్నా చేద్దామనే. బలమైన బుల్లిరాజు ఉంటే నేను బలాత్కారం చేయను. అయినా నా గురించి నీకు తెలుసు కదే నీలవేణి. మీ దగ్గర నచ్చి పని చేయడం కంటే మిమ్మల్ని కంట్రోల్ చేయడమే నా పని అయిపోయింది. అందుకే కదా నిన్ను నా పక్కన పెట్టుకునేది. నీ హార్మోన్స్కి కాపలా ఉండడమే నా పని అయిపోయింది. ఏం చేస్తాం కానీ. చూడండి మిస్ పూజ. పూజ, ఇప్పుడేంటి చేసేటప్పుడు మీరు పక్కనే ఉంటాను అంటారు, అంతేనా? అంతే డాక్టర్ గారు. ఓకే, అలానే కానిద్దాం. మిస్టర్ ఫనీ, వెళ్ళి ఆ బెడ్ మీద పడుకో. భయపడబాకు. డాక్టర్, ఏం చేస్తున్నారు డాక్టర్? మీ బాయ్ ఫ్రెండ్ బులిరాజుని చెక్ చేస్తున్నా. దానికి పట్టుకోవాలా? పట్టుకోపోతే పట్టుత్వం ఎలా తెలుస్తుంది పూజ? నీలవేణి, అందుకే నీకు చెప్పాను కదా ఈ అమ్మాయిని బయట ఉంచమని. పూజ గారు, మీరు కొంచెం సైలెంట్గా ఉండండి. డాక్టర్ గారి పని డాక్టర్ని చేసుకోనండి. సరే డాక్టర్. అసలు మిమ్మల్ని ఇక్కడ ఉంచడమే రూల్స్ కి వ్యతిరేకం, అర్థమైందా? అది మైండ్ లో పెట్టుకోండి. అయ్యో, ఏం మిస్టర్, ఏమైనా తెలుస్తుందా? మీరు నా బుల్రాజుని అయితే పట్టుకున్నారు. మీరు పట్టుకునే స్పర్శ అయితే నాకు తెలుస్తుంది. నేను ఆ స్పర్శ గురించి కాదు మిస్టర్ అడిగింది. శృంగార స్పర్శ ఏమైనా తెలుస్తుందా అని. లేదు మేడం. మీరు పట్టుకుంటే ఎలా తెలుస్తుంది? నేను వాడి గర్ల్ ఫ్రెండ్ని. నేను పట్టుకుంటేనే వాడికి శృంగార స్పర్శ తెలుస్తుంది. నీలవేణి. పూజ గారు, మీరు కొంచెం సైలెంట్గా ఉండండి. ఇది ట్రీట్మెంట్. ఇప్పుడు ఏమైనా స్పర్శ తెలుస్తుందా? ఇప్పుడు శృంగార స్పర్శ అయితే తెలుస్తుంది కానీ లోపల చలనమేం తెలియట్లేదు మేడం. అబ్బో, అయితే నీ బుల్రాజు బాగా బలహీనం అయిపోయాడమ్మా. లేసి జిప్పేసుకో. చూడు మిస్టర్, ఈ 3 సంవత్సరాలు నీ బుల్రాజుని బాగా హింస పెట్టావు. దాని ఫలితమే ఇది. ఇప్పుడు ఏం చేయాలి డాక్టర్? దీనికి పరిష్కారం ఉందా? ఎక్కడికొచ్చి ఏం అడుగుతున్నావు పూజ? ఇక్కడికొచ్చాక మేం పరిష్కారం ఇవ్వని ప్రాబ్లమే లేదు మా డిక్షనరీలో. అమ్మయ్యా, థ్యాంక్ యూ మేడం. కంగారు పడకు మిస్టర్. నీ బులిరాజు ఫ్యూచర్ని ఉప్పిన క్లైమాక్స్ కానివ్వను. నేనున్నానుగా. మీరున్నారన్న ధైర్యంతోనే ఇక్కడికి వచ్చాం మేడం. సమరం సుజాతను నమ్ముకున్న వాళ్ళకి శృంగార సమస్యలు దరిదాపుల్లోకే రావు. అమ్మా అమ్మా అమ్మా, చంపేసిందిరా. మీకొక 4 టాబ్లెట్స్ రాస్తున్నాను. ఈరోజు మధ్యాహ్నం 1, రాత్రికి 1, రేపు మధ్యాహ్నం 1, రేపు రాత్రి 1 వాడి ఎల్లుండి మళ్ళా క్లినిక్కి రండి.